ఇప్పుడు ఈ ఈ మాయాజాలంలో చాలా మంది సినీ తారలు కూడా చిక్కుకున్నారు. అంటే వాటిని ప్రమోట్ చేస్తూ. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఆ దుర్బుద్ధి ఎలా వస్తది గురుగారు? అంటే అంటే ఇక్కడ ఒకటే సార్, నేను అప్పటి నుంచి రాహు గురించే చెప్తున్నాను. అవును. వాళ్ళ దశల్లో కూడా ఈ ఇట్లాంటి కార్యాల ద్వారా ధన ఆదాయం సంపాదించాలి అనే థాట్ ప్రాసెస్ కూడా రాహువే జనరేట్ చేస్తాడు వాళ్ళకి. సో, ఓకే. కాబట్టి వాళ్ళ జాతకాల్లో కూడా ఇలాంటి థాట్స్ జనరేట్ అయినప్పుడు ఆ! ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. అట్లా గెలిచే వాళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి గురూజీ? ఈ బెట్టింగ్స్‌లలో? దానికి రాహువేనండి. ఆ! సార్ మొత్తం అండర్ హిస్ కంట్రోల్ అండి. అబ్బా! ఆయన బాగుంటే చాలా బ్రహ్మాండంగా ఇచ్చేస్తాడు. మీకు ఒక 2, 3 ఎపిసోడ్స్ బ్యాక్ అనుకుంటా ఒకరి గురించి చెప్పాను నా క్లయింట్. కోనసీమ నుంచి. హ్మ్. ఎప్పుడు బెట్టింగ్ ఆడినా గెలుస్తాడు. ఎప్పుడు బెట్టింగ్ ఆడేది నెలకొకసారి ఆడతాడు. 1,00,00,000 ఎంతనో పెడతాడు. చాలా అద్భుతంగా డబ్బులొస్తాయి. నేను ఆ జాతకంని చూసి ఆశ్చర్యపోయా. ఆ! చూస్తే రాహు చాలా అద్భుతంగా ఉన్నాడు. అప్పుడు అర్థమైంది రాహు ఇస్తే అలా ఇస్తాడు అని. ఓకే. చేస్తే ఇలా జేస్తాడు నెగెటివ్. ఓకే.